చిన్ని వాళ్ళ నాన్నకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక నర్సొచ్చి స్పాంజ్ బాత్ చేయించాలి అని చెప్పగానే, "నేను చేయిస్తాను హాఫ్ టికెట్. నువ్వెళ్ళి నాన్నకి డ్రెస్ తీసుకురాపో" అన్నట్టు చెప్తుందనమాట. నాన్న అని మెన్షన్ చేయదు కానీ రాజు రాజునే అంటుంది. ఎందుకంటే నాన్న అని చెప్పుకోవడం తనకి ఇష్టం లేదు. తను అంతగా తన తల్లిని తన విషయంలోనూ మోసం చేశాడు అన్నట్టుగా రాజుగా తనకిష్టం అనమాట. అందుకే రాజు అని చెప్తుంది. అయితే రాజు కోసం తను పడుతున్న తపనని నర్సు చూసి గమనించి, "నీ తపన చూసైనా సరే మీ నాన్న కోలుకుంటాడమ్మా" అంటే, "ఈయన మా నాన్న కాదు నా ఫ్రెండ్" అన్నట్టు చెప్తుంది. "నిన్ను చూస్తుంటే నాకు నన్ను గుర్తు చేసుకున్నట్టుగా ఉంది. నేను కూడా మా నాన్న విషయంలో ఇంతే తపన పడ్డాను. మన తపనే వాళ్ళని బ్రతికిస్తుంది" అన్నట్టు చెప్తుందనమాట. ఇక రాజు విషయంలో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుందన్నమాట. "నేను నాన్న అని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. నువ్వు అలాంటి పని చేశావు. రాజుగా నువ్వు నాకు చాలా ఇష్టం. కానీ నాన్నగా ఇష్టం లేదు" అన్నట్టు ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక డ్రెస్ కోసం వెళ్ళాడు కదా! హాఫ్ టికెట్. ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే సత్యం చిన్ని అక్కడుందేమో అని వెళ్తాడు. ఇల్లు మొత్తం వెతుకుతాడు. ఎక్కడా కనిపించదనమాట. "నిజం చెప్పురా చిన్ని ఇక్కడికి రాలేదని, నిజంగా రాలేదన్నా" అని. "మరి మీ రాజు ఏడి" అంటే, "ఊరెళ్ళాడు" అన్నట్టు చెప్తాడనమాట. ఇక మొత్తానికైతే అక్కడ లేదు అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళిన తర్వాత చిన్ని కూడా వస్తుంది. ఈ లోహిత ఒకటుంది కదా! ఆ చిన్నిని ఇరికించడానికి. చిన్ని అబద్ధం చెప్తుంది. తన ఫ్రెండ్ ఇంటికెళ్ళలేదు, ఎక్కడింటికెళ్ళలేదు. నేను ఆ గీతకు ఫోన్ చేశానని చెప్తుందనమాట. "నేను వెళ్ళింది గీత ఫ్రెండ్ దగ్గరికి కాదు, సీత దగ్గరికెళ్ళన్నట్టు" చెప్తుంది. ఇక సీతకు కూడా ఫోన్ చేస్తారనమాట. సీత ఎలాగోలా చిన్ని ఇక్కడికొచ్చింది, ఇప్పటిదాకా నోట్స్ రాసుకుంది అని చెప్పడంతో సత్యం నమ్ముతాడు. "నిజంగానే నువ్వు ఫ్రెండ్ ఇంటికే ఎళ్ళావు కదా! ఎక్కడికి ఎళ్ళలేదు కదా!" అంటే, "నిజం మామయ్య" అని. కానీ చందుకు అర్థమవుతుంది చిన్ని అబద్ధం చెప్పిందని. "నువ్వు మామూలుగా అబద్ధం చెప్పవు కదా చిన్ని! ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు?" అంటూ మాట్లాడతాడు. ప్రతి ఒక్క విషయంలోనూ చందు చిన్నికి చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. కానీ చిన్ని చందు దగ్గర కూడా ఇప్పుడు రాజు విషయంలో అయితే నిజం దాచేస్తుందనమాట. నెక్స్ట్ ఏమైందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.